500 వేస్తున్నారు ఇంటికి, బాగానే వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ రకంగా వేయలే మాకు. జగన్మోహన్ రెడ్డి బాగా చూశాడు మమ్మల్ని, పిల్లల్ని తల్లుల్ని అన్నీ అందరిని బాగా బతికిచ్చాడు మమ్మల్ని. ఈయన వచ్చాడు ఏం చేస్తున్నాడు? మమ్మల్ని ఏం చేస్తలే, ఏం చూస్తలే మమ్మల్ని. కానీ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు మా 8 నెలల పాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వళ్ళు ఆనందంగా ఉండలే. జగన్మోహన్ రెడ్డి ఉండగా ఆనందంగా ఉండము, కమ్మగా హ్యాపీగా ఉండము, అన్నీ వచ్చినాయి, అన్నీ బాగుండయి, పిల్లలు తల్లులు అందరూ బాగుండము. ఈయన వచ్చాడు చంద్రమోహన్ రెడ్డి అసలు ఏమి ఒక్కటి కూడా ఏమి రావట్లేదు అసలు మాకు, పింఛన్ ఒక్కటి తప్ప. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ పథకాలు ఇచ్చేవారు? ఇచ్చాడు 45 సంవత్సరాలు ఇచ్చాడు, 18 ఏళ్ళు ఇచ్చాడు, దసరాలో పిల్లలకి అమ్మఒడి వేసాడు, అన్నీ బియ్యం బొయ్యం అన్నీ బాగానే ఇచ్చాడు, కందిపప్పు అని మంచి నూనె అని అన్నీ బాగానే ఇచ్చాడు. ఆయన వాలంటీర్లు అన్నీ ఇంటింటికి వచ్చి అన్ని ఇంటికి పంపించాడు అన్ని వాలంటీర్ల చేత. ఇప్పుడు ఈయన వచ్చాడంటే ఏమి ఎత్తుకొస్తున్నాడు? ఎవళ్ళు ఏమి ఎత్తురట్లా, వాళ్ళే వచ్చి వాళ్ళు ఇచ్చి వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చేయలేదని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అన్నీ చేశాడు మాకు జగన్మోహన్ రెడ్డి, ఆయన అన్నీ బాగా చేశాడు. ఈయన ఏం చేశాడు? ఈయన ఏం చేయలేదు అసలు మాకు. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మాకు జగన్మోహన్ రెడ్డే వస్తే కావాలి, మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి, జగన్మోహన్ రెడ్డే కావాలి, ఆయన వద్దు మాకు. కానీ జగన్మోహన్ రెడ్డి రాడు ఇంకని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఎవడాడు? చంద్రబాబు నాయుడు వద్దాడు మాకు. ఆ రోజు వాలంటీర్లు ఇంటింటికి వచ్చారు కదమ్మా, ఆ వాలంటీర్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగంగానే ఉందా, బాగానే ఇచ్చి బాగానే చేసి అన్నీ బాగానే చూసి వెళ్ళారు వాళ్ళు, అన్నీ బాగానే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అన్నీ బాగానే వాలంటీర్లు పెట్టాడు, చక్కగా ఇంటింటికి పథకాలు ఇచ్చి పంపించాడు. అన్నీ ఈడ గవర్నమెంట్ బిళ్ళలని అయ్యాని ఇయ్యని చక్కగా ఇచ్చి పంపించాడు. చూస్తానికి కూడా చూసి జాటర్లను కూడా పంపించాడు వీళ్ళకి. మరి ఈ రోజు అలా ఆ పద్ధతి ఉందా? లేదు, ఎవళ్ళు అసలు ఎవళ్ళు వచ్చి నువ్వు ఏంది నీకు ఎట్ట ఉంది ఏందని కూడా లేదు మాకు.